మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సిఐడి అక్రమ అరెస్టును నిరసిస్తూ మాత్రం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఆయనకు బాసటగా నిలిచారు. 53 రోజులు ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో ఆయన రిమాండ్ విధించడంపై చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారిని పరామర్శించుతూ నిజం గెలవాలి అన్నటువంటి యాత్రను ప్రారంభించినట్టు భువనేశ్వరి అర్ధాంతరంగా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఓవైపు ట్రైన్ యాక్సిడెంట్, మరోవైపు కూడా మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు రావడంతో మాత్రం ఆ యాత్ర ఆగింది. ఈ విషయంపై వైసీపీ నేతలు చాలామంది ఆరోపణలు చేశారు. ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత యాత్ర అర్ధాంతంగా నిలిచిపోవడం కూడా తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మాత్రం మలివిడతలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఈ యాత్ర మాత్రం కొనసాగుతుంది. మొత్తం 6 హఠాన్ మరణం చెందిన వారి కుటుంబాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి భువనేశ్వర్కి ఈరోజు నేతలందరూ ఆహ్వానం అందు ఈ విషయంపై మనం మాట్లాడడానికి ఎంపీ రామ్మోహన్ ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు యాత్ర నిలిచిపోయినట్టు చాలా హేళన చేశారు అధికార పార్టీ. ఏ విధంగా తీసుకోవచ్చు ఈరోజు ఆయన మీద ఉన్న అభిమానం వారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, హఠాన్ మరణం జరిగింది, ఏ విధంగా? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాస్త బ్రేక్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒక పక్కన బెయిల్ కూడా అర్ధాంతరంగా మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి డేట్లో బెయిల్ కూడా రావడం, అలాగే మీరు చూశారు ఉత్తరాంధ్రలో కూడా ఒక పెద్ద భారీగా ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఇవన్నీ సంఘటనలు జరగడం వల్ల ఏదైతే అప్పుడు అనుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం చేయలేకపోయాం. కానీ ఆపలేదు కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదనుకున్నా సరే తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు అంత అభిమానంతో ప్రజలందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేటటువంటిది అసలు ఊహకందనటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చూసిన తర్వాత బాధతో కొంతమంది ప్రాణాలు విడిచితే పార్టీ కూడా ఒక నమ్మకంతో అటువంటి కుటుంబాలకు మేము అండగా ఉండాలి, భరోసాగా ఉండాలని మా భువనమ్మే ప్రత్యేకంగా ఆ కుటుంబాలకు పరామర్శించడానికి పెట్టినటువంటి కార్యక్రమం. కాస్త ఆలస్యమైనా సరే ఆవిడ ఎంత బాధ్యతగా, ఆ రోజు మీరు అందరూ అనుకోవచ్చు ఏదో కావాలని ఒక సింపతి కోసం చేస్తున్నారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి ఈవిడ చేస్తున్నారని. బెయిల్ వచ్చింది అయినా మేము ఎక్కడ కూడా ఆపలేదు. ఈ రోజు వరకు కూడా ఏ కుటుంబాలకి ఆ రోజు కలవాలని అనుకున్నామో, పరామర్శించాలని అనుకున్నామో ఆ యాత్ర యథావిధిగా సాగుతుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంకి అలా బెయిల్ వస్తుందని. బెయిల్ రాకలో షరతులతో కూడుతున్న బెయిల్ రావడంతో ఈ యాత్ర కొనసాగేందుకు ఆటంగా నిలిచడం కారణం అని చెప్పారు. ఖచ్చితంగా అందులో భాగంగా అది కూడా ఉండింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉండింది. హైకోర్టులో కూడా పలు కేసులు దాని మీద మళ్ళీ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లీగల్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా లీగల్ ప్రాసెస్ను కూడా కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కాస్త పెండింగ్ పెట్టాం. మళ్ళీ యథావిధిగా వాళ్ళకి ఏ భరోసా అయితే ఇవ్వాలనుకున్నామో అదే భువనమ్మ గారు మళ్ళీ ఆ ప్రాంతాలు తిరిగి ఆ కుటుంబాలకి తిరిగి ఏదైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా మేము ఇచ్చామో ఆ కమిట్మెంట్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఎక్కడ విమర్శించడానికి ఎక్కడ కూడా తోవలేదు. దీన్ని కూడా పట్టుకొని విమర్శిస్తున్నారంటే ఒక చావు దగ్గర కూడా మేము వెళ్ళి వాళ్ళకి పరామర్శించుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ఈరోజు విమర్శలు చేసే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చారనంటే ఎంత దిగజారుడు ఆలోచన వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకే ఒకసారి ఆలోచించుకోమంటున్నాను. కనుక ప్రస్తుతం ఈరోజు షర్మిల ప్రత్యక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో రానుంది. కాంగ్రెస్ వ్యవహారాల తాలూగా ఇవి కూడా తీసుకొని ఉంది. ఈ విషయంపై ఆమె రాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుందనే ఉద్దేశం జనసేన టీడీపీ కలిసి 2024 పోటీ చేస్తున్న క్రమంలో అక్కడ టీడీపీ పోటీ చేయలేదు తెలంగాణలో. ఆమె కూడా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో మీతో పాటు ఏకీపించి ఈరోజు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీతో సహకారం అవుతుందని అనుకుంటున్నారా ఆమె రాక? షర్మిలమ్మ కాంగ్రెస్లో కలవడం అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా ట్రీట్ చేసుకొని దూరం చేసుకునడానికి పెద్ద ఉదాహరణ అండి. ఆయన రాష్ట్రం అంతా ఉన్నటువంటి ప్రజల్ని ముఖ్యంగా ఆడపడుచులందరినీ చూసి నాకు షర్మిలమ్మ ఎంత నాకు సొంతమో మీరందరూ కూడా అంత సొంతమని అందరికీ కూడా నమ్మించి ఓట్లేసుకున్న తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పాయే, అటు షర్మిలమ్మ కూడా పాయే. సో ఆ రకంగా అందరినీ కూడా దూరం చేసుకున్నాడు. సొంత కుటుంబ సభ్యులను కూడా లెక్కలేని తనంతో చూడడం వల్ల వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలు వెళ్ళడం, ఇతర పార్టీలు పెట్టడం, ఈరోజు మళ్ళీ షర్మిలమ్మ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో కలవడం, ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం అనేది నేను భావిస్తున్నాను. ఆయన సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల సొంత చెల్లి ఆమె కోసం ఎంత కష్టపడిందని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్రమంతా కూడా తిరిగింది. అటువంటి చెల్లిని కూడా పట్టించుకోలేకపోతే ఈరోజు తిరిగి వేరే పార్టీలో కలిసి ఈరోజు ప్రచారం ఎందులో చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఆవిడ బాధ్యత ఏ రకంగా ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు. ఆవిడ కూడా ఇందాక ప్రెస్ మీట్లో చూసాం, ఏ బాధ్యత కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పినా సరే నేను చేస్తాను, నేను లాయల్గా పనిచేస్తానని. సో బాధ్యత ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇస్తారా, తెలంగాణలో ఇస్తారో, నేషనల్ పార్టీలో ఇస్తారో అది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిశాయి. ఈ రెండింటితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో మరి ఇంకెక్కడ కూడా ఎటువంటి డౌట్స్ కూడా లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసినందుకే
వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సీట్లు కూడా ఈరోజు మార్పిల్లిని చేస్తున్నారు. ఇంకా దానికంటే పెద్ద ఇండికేషన్ మనకు అవసరం లేదు కదా. వాళ్ళు అంతగా 175 వై నాట్ 175 అన్నారు. వై నాట్ 175 అంటే 175 గెలుస్తారేమో అని అనుకున్నాం. వై నాట్ 175 అంటే 175 సీట్లు ఎందుకు మార్చకూడదు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఏ సీటును కూడా ఈరోజు ఉన్న క్యాండిడేట్ని పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. కొత్త క్యాండిడేట్లను ఎదుగుతున్నారు. ఉన్న చెత్తని వేరే కాన్స్టిట్యున్సీలో పడేసినట్టు ఈరోజు ఎవరైతే నెగిటివ్గా ఉన్న క్యాండిడేట్స్లు ఉన్నారో పక్కన పంపిస్తున్నారు. ఇన్ని జిమ్మిక్స్ ఈసారి చేసినా సరే వాళ్ళు బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయి, గెలుస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంత మాత్రం ఎవరెవరైతే గుండెపోటుతో చనిపోయారో ఆ కుటుంబాలను పరామర్శలు చేసే క్రమంలో ఆయనకి మధ్యస్థ బెయిల్ రావడంలో లీగల్ కాంప్లికేషన్ ఉన్న నేపథ్యంలోనే ఆ యాత్రను కొనసాగించడానికి అవకాశాలు ఎక్కడ పోయింది. మళ్ళీ విడతగా ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే బాధితులున్నో వారందరికీ కూడాను పరామర్శ చేస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ కూడాను రాజకీయించడం ఎంతవరకు సమంజసమని రామ్మోహన్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో కీలక రోల్ పోషిస్తుందంటే అది అన్న మీద కోపమే తప్ప కానీ ఈరోజు జనసేన టీడీపీ కలిసి 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫార్మ్ చేయడంలో ఎటువంటి అతిశక్తులు ఆ భయంతోనే ఇప్పుడు ఉన్న సిట్టింగ్లను కూడా మార్చి వేరే నియోజకవర్గాలకు వెళ్తున్నారంటే జగన్కి ఆల్రెడీగా జనసేన టీడీపీ కలయిక మాత్రం ఆయన గుండెల్లో రైలు పరిగెడుతుందని రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.